అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకొంచున్నాను. దేవుని కలిగి ఉన్న క్రైస్తవులు ఎవరు అనే పత్రికను ఈ దినమందు ముద్రించడం జరిగింది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో వారే దేవుని కలిగి ఉన్న క్రైస్తవులు. ఏ క్రైస్తవుడు ఈ లోకాన్ని జయించగలడు అంటే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మేవారు తప్ప మరి ఎవరు కూడా ఈ లోకాన్ని జయించలేరు. నిత్య జీవం పొందగల క్రైస్తవులు ఎవరు? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుని మరియు అద్వితీయ సత్యదేవుని చేత పంపబడిన యేసును ఎవరైతే సరైన విధానములు తెలుసుకుంటారో వారే నిత్య జీవం పొందగలరు. ఇంతకు ఆ అద్వితీయ సత్యదేవుని చేత పంపబడి మన కోసం తాను దేవునికి బలిగా అర్పించి అనగా మరణించి దేవుని చేత మరల 3వ దినమున తిరిగి లేపబడిన ఆ మహానుభావుడైన నజరుడైన యేసు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం బైబిల్ ఇస్తే ఎలా ఉంటుంది? రోమపత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కటే, ఆత్మ ఒక్కటే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే, యేసు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8-6 వచనాలు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి ఒక్కడే, ఆయన దేవుడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4-6 వచనాలు. ఇదే బైబుల్ బోధ, ఇదే సర్వసత్య బోధ. ఈ బోధే మిమ్మల్ని పరమునకు చేర్చే బోధ. దయచేసి ఈ బోధను మీ స్నేహితులకు వారందరికీ షేర్ చేసి ఈ సర్వసత్య వాక్య పరిచర్యలో మీరు కూడా భాగస్వాములు కండి. ఇట్లు మీ సహోదరుడు జి. కృష్ణ. అందరికీ నాకు నిండు వందనాలు. దేవుడు ఒక్కడే అని మీరు తెలుసుకోవాలని, యేసు ప్రభు దేవుని కుమారుడని మీరు నమ్మగలిగితే, సరైన విధానంలో మీరు బాప్తిసము తీసుకోగలిగితే పరలోకానికి తండ్రి యొద్దకు వెళ్ళగలిగే గొప్ప భాగ్యాన్ని మీరు పొందుకుంటారు. యేసు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు వెళ్ళరు. దేవుడు ఒక్కడే, కుమారుడు ఒక్కడే. అందరికీ వందనాలు.